హాయ్ ఫ్రెండ్స్. అబ్రాడ్లో జాబ్ ఇది చాలా మంది కల. కాకపోతే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలీదు. ఎక్కడో ఒక చోట ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో సెర్చ్ చేస్తారు, అక్కడ అప్లికేషన్ అప్లై చేయండి, మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఐఎల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్కి అయితే ఐఎల్స్ ఉందా, ఓఈటీ ఉందా అని అడుగుతారు. అదన్నీ అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ డేటా తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారో, నిజంగా జాబ్ పర్పస్ తీసుకుంటారో లేకపోతే ఆ ఈమెయిల్ ఐడిని అమ్మేసి దాని ద్వారా ఏమైనా సైబర్ క్రైమ్స్ చేస్తారనేది మనకి డీటెయిల్గా తెలీదు. సో అందుకని నేను చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తున్నా. అంటే మనకి ఒక ఏజెంట్ తెలిస్తే ఆ ఏజెంట్ అంటే నేను హెల్త్ కేర్ జాబ్స్ గురించి నాకు తెలుసు. ఇంకా వేరే ఫర్దర్గా ఏవైనా ఏజెన్సీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడే ఎక్కడో చోట సెర్చ్ చేస్తారు గూగుల్లోనో. ఆ మనము గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే అంటే కొన్ని వెబ్సైట్ అంటే కొంతమంది దాన్ని డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఒక ఆర్నమెంట్ బ్యాంగిల్స్ కావాలనుకోండి. బ్యాంగిల్స్ కావాలని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ తర్వాత మీరు సెర్చ్ చేయకపోయినా దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి వస్తాయన్నమాట. అవి ఎలా వస్తాయనేది ఒకసారి ఆలోచించండి. సో మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో, అంటే ఒక ఈమెయిల్ ఐడిలో లాగిన్ అయ్యి తర్వాత ఎలాగైతే సెర్చ్ చేస్తామో అలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ అనేది మన డేటాని క్యాచ్ చేస్తుంది. అంటే గూగుల్ కాదు, కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా డేటాని కలెక్ట్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారనమాట. ఇది జరిగే ప్రాసెస్.